Dear students, welcome to ISE. Today's our grand test, Constable grand test number 18, mathematics explanation. See the question number 1. The length of the common chord of the two intersecting circles is 24 centimeters. If the diameter of the circles are 30 centimeters and 26 centimeters, then the distance between the centers is what? రెండు ఖండన వృత్తాలకు ఒక జా యొక్క పొడవు 24 సెంటీమీటర్లు, వృత్తాల వ్యాసాలు 30 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు ఆ రెండు వృత్తాల కేంద్రాల మధ్య దూరం ఎంత? సో ఒకసారికి మీరు చూస్తే రెండు సర్కిల్స్ ఉన్నాయమ్మా. సో టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. సో దీస్ టూ ఆర్ ద ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అండ్ దే గివెన్ కామన్ కార్డ్ జా ఇచ్చున్నారు. అడిగింది ఇది వృత్తము 1 యొక్క కేంద్రం అనుకుంటే, ఇది వృత్తం 2 యొక్క కేంద్రం అనుకుంటే వీటి మధ్య దూరం అడుగుతున్నారు. సో మనకు ఈ కామన్ కార్డ్ లెంత్ ఎంత ఇచ్చారమ్మా? కామన్ కార్డ్ లెంత్ ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. 24 అన్నప్పుడు ఇది 12 ఉంటుందండి. ఎగ్జాక్ట్గా హాఫ్కు మనకు కట్ అవుతుంది. ఇక్కడ 12 ఉంటుంది. మనకు రేడియస్లు ఇచ్చారు, అంటే మనకు వ్యాసాలు ఇచ్చారు. వ్యాసాల నుంచి వ్యాసార్థాలు మనం రాబట్టవచ్చు. ఒకసారిగా మీరు చూసినట్లయితే మొదటి వృత్తం యొక్క వ్యాసము 30 సెంటీమీటర్స్, అప్పుడు మనకు వ్యాసార్థం ఎంత అవుతుంది? 15 అవుతుంది. సో దిస్ ఈజ్ 15 అండ్ దిస్ ఈజ్ 12. 15, 12 వచ్చినప్పుడు మనకు 15, 12. సో హియర్ 15 ఈజ్ ఏ హైపోటనస్. 15, 12 ఏది మిస్ అయినట్టు? 9 మిస్ అయినట్టు. ఎందుకంటే 9, 12, 15 అయితే పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 12 స్క్వేర్ 144, 9 స్క్వేర్ 81, 81 ప్లస్ 144 225, 15 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 225. ఎస్. సో అంటే హియర్ టు హియర్ డిస్టెన్స్ ఇస్ వాట్ అమ్మా? 9. నౌ హియర్ టు హియర్ దిస్ ఈస్ 12 అండ్ మరొక వృత్తం యొక్క వ్యాసం 26, అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? 13 అవుతుంది. దిస్ ఈస్ 12 అండ్ దిస్ ఈస్ 13. 12, 13 వచ్చినప్పుడు ఏం మిస్ అవుతుందంటే 5 మిస్ అవుతుంది. ఎందుకంటే 5, 12, 13 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 144 ప్లస్ 25 169. 169 అంటే 13 స్క్వేరే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఉంటుందమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఉంటుంది. 9 ప్లస్ 5 ఎంతమ్మా? 14. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్, కేంద్ర బిందువుల మధ్య దూరము 14 సెంటీమీటర్లు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 21 and 84 centimeters respectively. If the ratio of two numbers is 1:4, then the larger of these two numbers is what? రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ గసాబా మరియు ఖసాగులు వరుసగా 21 మరియు 84గా ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 1:4 అయితే రెండు సంఖ్యల్లో పెద్దది ఏది? లార్జర్ వన్ ఈజ్ వాట్? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లార్జర్ వన్ ఆర్ స్మాలర్ వన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. హెచ్సిఎఫ్ ఈజ్ వాట్ అమ్మా? 21. గసాబా 21. గసాబా ఎంతమ్మా? 21. దట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ అ మల్టిపుల్ ఆఫ్ 21. ఎందుకంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. ఎస్, అవర్ ఆన్సర్ షుడ్ బి 21 మల్టిపుల్. సో 21 మల్టిపుల్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి, 84. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు, సార్ అన్ని ఆప్షన్స్ 21 మల్టిపుల్స్ ఉంటప్పుడు ఏం చేస్తారు సార్? డోంట్ వరీ, మనకు ఆ యొక్క 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చున్నారు. నేను ఆ 2 నెంబర్స్ని 1:4 కదా, 1 part 4 parts కదా, దాన్ని 1x 4x అనుకుంటాను. అప్పుడు ఈ రెండింటి యొక్క గసాబా ఎంత? 1x 4x ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? ఎక్స్ అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే హెచ్సిఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా? 21 ఇచ్చారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా? 21. హెచ్సిఎఫ్ 21, దెన్ 1 part విల్ బీ 21, దెన్ 4 parts ఈజ్ ఈక్వల్ టు వాట్? 84. సో ఇలా కూడా చేయొచ్చు. కానీ ఇలా ఎప్పుడు చేయాలంటే అన్ని ఆప్షన్స్ 21 మల్టిపుల్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. కానీ ఇక్కడ 21 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్. సో 2/2 1/2 మనం 5/2 రాయొచ్చు. 5/2 రాయొచ్చు కదా, 5/2. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందండి? 4 అవుతుంది. 2 2s are 2 5s are 10. సో 10 + 3 ఎంతమ్మా? 13. దిస్ ఈజ్ వాట్? 13/4. 4 1/3 ఏమని రాయొచ్చమ్మా? సో 13/3 అని రాయొచ్చు కదా. 13/3 - 13/4. 13/3 - 13/4 అంటే ఎల్సిఎం ఈజ్ వాట్? 12. 3 4s are 12. 4 13 times 4 3s are 3 13 times. 4 13 times 3 13 times. Difference is 13. Yes. So 13/12. This is what amma? 13/12. So 2 1/6. అమ్మ 2 1/6 ఎలా రాయొచ్చండి? 2 1/6 13/6 రాయొచ్చు కదా. 13/6. ఇక్కడ డివిజన్ ఉంది కదా, డివిజన్ని మల్టిప్లికేషన్ రాస్తే మరి దీన్ని ఎలా రాయాలి? ఉల్టా తీసి రాయాలి. అంటే 12/13.
అప్పుడు 13 గెట్ క్యాన్సిల్, 6 1s are 6 2s are. Now 9 3/4. 9 3/4 ఎలా రాయొచ్చండి? 4 9s are 36, 36 plus 3 39, 39/4 ఇంటూ డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను, ఇంటూ ఈ 2ను 1/2గా రాస్తున్నాను, అంటే 39/8. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 39/8. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 520. ఇఫ్ ద బిగ్గర్ నెంబర్ ఈజ్ decreased by 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal. The smaller number is what? Here keyword it is numbers obtained are equal. సో ఆ రెండు సంఖ్యలు సమానంగా ఉంటాయి. పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచితే. చూడమ్మా, పెద్ద సంఖ్య 4% తగ్గించి అంటున్నాడు. 4% తగ్గిస్తే అప్పుడు ఎంత అవుతుందండి? 96% అవుతుంది. అంటే 96% ఆఫ్ ఎక్స్, 96% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్. చిన్న సంఖ్యను 12% పెంచుతా అంటున్నాడు, అంటే 112% ఆఫ్ వై. నేను ఎక్స్ని పెద్ద సంఖ్య అనుకుంటున్నాను, వైని చిన్న సంఖ్య అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి. అదే ఇప్పుడు ఈ రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయమ్మా? 16 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 16 6s are 16 7s are, అంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 7/6. 7/6. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అమ్మా? 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంతమ్మా? 520. 13 పార్ట్స్ ఇస్ 520. 1340 టైమ్స్ దేర్ ఆస్కింగ్ వాట్ అమ్మా? అయినా చిన్న సంఖ్య మనం వై కదా అనుకుంది, అంటే 6 పార్ట్స్. 6 into 40 ఎంతమ్మా? 240. సో చిన్న సంఖ్య 240, చిన్న సంఖ్య ఎంతమ్మా? 240. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ విలేజ్ లాస్ట్ 12% ఆఫ్ గోడ్స్ ఇన్ ఎ ఫ్లడ్ అండ్ 5% ఆఫ్ ద రిమైండర్ ఆఫ్ డైడ్ ఫ్రమ్ ద డిసీజెస్. ఇఫ్ ద నెంబర్ లెఫ్ట్ నౌ ఈస్ 8,360. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ నెంబర్ బిఫోర్ ద ఫ్లడ్? సో ఒక గ్రామము వరదల్లో 12% మేకలను కోల్పోయింది, మిగిలిన వాటిలో 5% వ్యాధుల వల్ల చనిపోయాయి. ఇంకా ఫైనల్గా మన దగ్గర 8,360 గోట్లు గిన ఉన్నట్లయితే, మేకలు గిన ఉన్నట్లయితే, సో అసలు ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి? ఇనిషియల్గా ఉన్నటువంటి సంఖ్య ఎంత? సో ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదమ్మా. సింపుల్గా ఏమనుకుంటున్నాను? 100 అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎంత పర్సెంట్ చనిపోయాయమ్మా వరదల వల్ల? 12%. 12% ఆఫ్ 100 ఈజ్ వాటమ్మా? 12. రిమైనింగ్ ఈజ్ వాటమ్మా? 88. సో మిగిలిన వాటర్లో మిగిలినవి ఎన్ని? 88. దాంట్లో 5% వ్యాధుల వల్ల చనిపోయినాయి. 5% ఎంతమ్మా? 4.4. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 4.4 ఫ్రమ్ 88, ద రిమైండర్ విల్ బి వాట్? 83.6. ఇది 100 ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఎంతమ్మా? 8360. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ అమ్మా? 100 టైమ్స్. సో 100 టైమ్స్ ఆఫ్ 100, 100 టైమ్స్ ఆఫ్ 100, 100 టైమ్స్ ఆఫ్ 100. సో 8360, 100 times of 100 it's what amma? 10,000. So your answer is what amma? 10,000. So option B is the right answer. A man buys a table and a chair for 500 rupees. He sells the table at a loss of 10% and chair at a gain of 10%. He still gains 10 rupees on the whole. The cost price of the chair in terms of rupees is what? ఒక వ్యక్తి ఒక టేబుల్ మరియు కుర్చీని 500 రూపాయలు కొన్నారు. అతను టేబుల్ని 10% నష్టంతో, సో అదేవిధంగా కుర్చీని 10% లాభంతో, కుర్చీని ఏంటమ్మా? 10% లాభంతో విక్రయిస్తాడు. సో అయితే స్టిల్ అతనికి 10 రూపాయలు లాభం వస్తుంది. అయితే మొత్తం మీద కుర్చీని ఎంత ధర కొన్నాడని అడుగుతున్నాడు. చూడమ్మా, టేబుల్ని 10% నష్టానికి, నెక్స్ట్ కుర్చీని 10% లాభానికి, ఓవరాల్గా అతనికి ఏమొచ్చింది? లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఓవరాల్గా అతనికి ఎంత వచ్చిందమ్మా? 10 రూపాయలు లాభం వచ్చింది. ఆ 10 రూపాయలు దేని మీద అండి? మొత్తం కొన్న విలువ మీద కదా. ఆ 10 రూపాయలు అనేది 500 మీద ఎంత శాతం? 500లో 10 రూపాయలు అనేది సో 2%. అంటే ఓవరాల్గా అతనికి 2% లాభం వచ్చింది. మిక్చర్స్ లిగేషన్ ద్వారా చేస్తున్నాను. సో 10కి 2కి డిఫరెన్స్ ఎంతమ్మా? 8. -10కి +2కి డిఫరెన్స్ ఎంత? 12. అంటే 8:12. అంటే ఎంతమ్మా? 2:3. 2:3 అంటే 2 పార్ట్స్ 3 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే రెండింటి యొక్క కొన్న విలువ ఎంతమ్మా? 500. 5 పార్ట్స్ 500 అంటే 1 పార్ట్ 100 కదా. అడిగింది కుర్చీనా, సో టేబులా? అడిగింది కుర్చీ. చైర్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 3 పార్ట్స్. 5 పార్ట్స్ 500 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 300 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి మీరు కీన్గా చూస్తే ఆన్సర్ డైరెక్ట్గా చెప్పవచ్చు. ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి. డెసిమల్స్ని మర్చిపోండి, నెంబర్స్ని మాత్రమే చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 65 ఉంది, ఇక్కడ 65 ఉంది. అంటే డెసిమల్స్ని మీరు మర్చిపోతే సో ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. కానీ
ఒక్కసారి మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డెసిమల్స్ ఉన్నాయి. అంటే డినామినేటర్లో ఒక డెసిమల్ ఎక్స్ట్రా ఉంది, కానీ అది స్క్వైర్లో ఉంది కదా. అంటే ఒక డెసిమల్ మనకు మారిపోవాలి అంటే ఒక డెసిమల్ తగ్గాలి అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 100 చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఇంటూ 100 చేస్తే ఏమవుతుందంటే ఇంటూ 100 చేస్తే ఎంటైర్ థింగ్ని ఇంటూ 100 చేస్తే ఏమవుతుందంటే సో దీన్ని ఇంటూ 100 చేస్తాం, దీన్ని ఇంటూ 100 చేస్తాం, దీన్ని ఇంటూ 100 చేస్తాం. 100ని కామన్ తీసి మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఈ 100 లోపలికి వచ్చేస్తే అప్పుడు ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పార్ట్ ఈ ఎంటైర్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 100 మిగులుతుంది. 100 బయటకు వస్తే ఏం మిగులుతుందమ్మా? 10 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక డెసిమల్ తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా 10 తీసుకోవచ్చు. ఆ విధంగానే చేయొచ్చు, లేదా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ హూస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 2640 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 66 సెంటీమీటర్స్. ఒక స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం 2640, దాని భూ చుట్టుకొలత 66 అయితే దాని ఘనపరిమాణం ఎంత? అమ్మ భూ చుట్టుకొలత అంటే ఏంటి? 2πr కదా. 2πr is equal to how much అమ్మా? 66. 22 1s are 22 3s are. R is equal to what అమ్మా? 21/2. R is equal to what అమ్మా? 21/2. వ్యాసార్థం 21/2. నెక్స్ట్ ఉపరితల వైశాల్యం అమ్మ. ఉపరితల వైశాల్యం దేని యొక్క ఉపరితల వైశాల్యం మనకు కావాల్సింది? సిలిండర్ యొక్క ఉపరితల వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటమ్మా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh. 2πrh. R అంటే ఎంతమ్మా? 21/2. h we need to find out h is equal to how much అండి? 2640. 2640. సో 2 get cancel. 7 1s are 7 3s are. సో 22 3s are ఎంతమ్మా? 66. 66 4s are అంటే 66 40 times 2640. height of the cylinder is 40. height of the cylinder is what అమ్మా? 40. Now we need ఘనపరిమాణం వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? πr square h. πr square h. πr square. r square is nothing but 21/2 into 21/2. So h is nothing but what అమ్మా? 40. h is nothing but what? 40. 4 get cancel. 7 1s are 7 3s are. సో 22 3s are ఎంతమ్మా? 66. సో నెక్స్ట్ 21 into 10 210. సో ఒకసారి మీరు చూస్తానమ్మా 66 into 200 13,200. 66 into 10 660. 660 plus 13,200 13,860. సో your answer is what? 13,860. 13,860. లేదు అంటారా? సింపుల్గా ఎండ్ విత్ 0 రావాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎండ్ విత్ 60 రావాలి. సో ఎండ్ విత్ 60 ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్తే. ఎండ్ విత్ 60 ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్తే మొత్తం మల్టిప్లై చేస్తే అనుకున్నా కూడా అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టెంట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ సరమౌంటెడ్ బై ఎ కోన్. The diameter of the cylinder is 24 meters. The height of the cylindrical portion is 11 meters, while the vertex of the cone is 16 meters above the ground. This is very, very important. 16 meters above the ground. The area of the canvas required. The area of the canvas required. So whenever they are asking canvas, amma, that is nothing but curved surface area of the cone. That whole figure. సో ఒక గూడారం స్తూపంపై శంకు ఉన్నటువంటి రూపంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందా అంటే కిందేమో స్తూపాకారంలో ఉంటుంది. చూడమ్మ, కొంచెం జాగ్రత్తగా చూడమ్మా మీరు. కిందేమో స్తూపాకారంలో ఉంటుంది. సో మనకు అబో ఏమో కొనికల్ పార్ట్ ఉంటుంది, శంకు రూపంలో ఉంటుంది. కింద స్తూపాకార రూపంలో ఉంటుంది, పైనేమో శంకు ఆకారంలో ఉంటుంది. ఇది ఒక గూడారం, ఇది ఒక టెంట్. సో ఈ టెంట్ వేయడానికి, ఈ ఆకారంలో టెంట్ వేయడానికి కావాల్సినటువంటి క్యాన్వాస్ అంటే పైన పరదాలాగా కప్పుతారు కదా, దాని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. చూడమ్మా, ఎప్పుడైనా సరే క్యాన్వాస్ యొక్క ప్రాంత వైశాల్యం అడిగితే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, దాని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఎందుకంటే క్యాన్వాస్ అంటే ఎప్పుడు కూడా ఆ ఏరియా మొత్తం క్యాన్వాస్ ఏరియా, జస్ట్ పైన ఏరియా మాత్రమే ఒక పరదాతో కప్పుతారు, ఒక కలర్ క్లాత్తో కప్పుతారు. ఓకేనమ్మా. సో ఆ పరదాకు కావాల్సినటువంటి వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. చూడండమ్మా, దానికి కొలతలు ఇచ్చున్నారు. చూడండి, స్తూపం యొక్క భూ వ్యాసం ఇచ్చున్నాడు. వ్యాసం 24 మీటర్స్ కదా, వ్యాసం 24 అంటే వ్యాసం 24 అంటే వ్యాసార్థం ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. వ్యాసార్థం ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. ఇక్కడ రేడియస్ ఎంతమ్మా? 12. ఇక్కడ రేడియస్ ఎంతమ్మా? 12. R ఈజ్ ఈక్వల్ 12. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? స్తూపాకార భాగం యొక్క ఎత్తు 11 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఇచ్చాడమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడమ్మా? 11. H ఈజ్ ఈక్వల్ 11. H ఈజ్ ఈక్వల్ వాటమ్మా 11. శంకు యొక్క శీర్షముకు భూమి నుండి, శంకు యొక్క శీర్షంకి ఇక్కడి నుంచి
ఇక్కడ కింద వరకు భూమి వరకు మొత్తం ఎంత అంట, ఇక్కడ నుంచి పైనుంచి కిందికి ఎంత అంట 16 అంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 16 అంటే ఆల్రెడీ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ 11. అప్పుడు హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుందో 5 అవుతుంది. హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుంది 5 అవుతుంది. కింద నుంచి పైకి 16, సిలిండర్ యొక్క హైట్ 11, అప్పుడు కోన్ యొక్క హైట్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇది 5 అమ్మ. ఒకసారి మీరు చూస్తే వ్యాసార్థం ఎంతమ్మా 12 కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, లంబకోణం త్రిభుజం కదా ఇది 5 ఇది 12. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, ఎల్ ఎంత అవుతుందమ్మా, ఎల్ అంటే స్లాంట్ హైట్, ఎల్ ఈజ్ ఈక్వల్ 13, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు మనకు వాటి యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హోల్ ఫిగర్. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద హోల్ ఫిగర్ అంటే మనకు సిలిండ్రికల్ పార్ట్ ఏమో 2πRH, సిలిండ్రికల్ పార్ట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో 2πRH, కొనికల్ పార్ట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమో πRL. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, πR కదా, πRని కామన్ తీసేద్దాం. 22/7 ఇంటూ ఆర్, ఆర్ అంటే ఎంతమ్మా 12, πRని కామన్ తీసేస్తే 2H, హెచ్ అంటే 11 కదా, 2H అంటే 22, ఎల్ని కామన్ తీసాం, πRని కామన్ తీస్తే ఎల్ మిగిలిపోతుంది, అంటే ఇక్కడ 13 వస్తుంది. సో 35 కదా, ఇది 7 1 జార్ 7 5 జార్స్, సో 12 5 జార్ 60, 22 ఇంటూ 60 ఎంత వస్తుందమ్మా, 22 ఇంటూ 60 అంటే 1320. So your answer is what, 22 6 is 132, 22 60 times 1320. So your answer is what, option C. Option C is the right answer. The area of two concentric circles forming a ring are 154 square centimeters and 616 square centimeters. So the breadth of the ring is what? The breadth of the ring. And they are asking the width of the that ring. Okay namma? So మనం W కనుక్కోవాలి. మీకు అందరికీ కూడా తెలుసు width of the ring అంటే R1 minus R2 ఆర్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఓకేనమ్మా. సో మనం వాటి యొక్క రేడియస్లో కనుక్కుంటే సరిపోతుంది. సో ఒక వృత్తం యొక్క వైశాల్యం ఎంతమ్మా 154, అంటే πr1² అనుకుందాం. πr1² ఈజ్ ఈక్వల్ టు 154. π అంటే ఎంతమ్మా 22/7 కదా, π అంటే ఎంతమ్మా 22/7 కదా, ఎస్ అన్న, π అంటే 22/7 కదా, 22 ఎనీ టైమ్స్ అమ్మా 7 టైమ్స్, r1² ఈజ్ ఈక్వల్ 7 into 7, r1 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 7. నెక్స్ట్ అనదర్ స్క్వేర్ అమ్మా πr2². π అంటే ఎంతమ్మా డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి, π అంటే ఎంత 22/7, r2². సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 616. 22 1s are 22, సో 22 2s are 22 8s are. సో r2² ఈజ్ ఈక్వల్ టు r2 ఈజ్ ఈక్వల్ టు 28 మనం 7 into 4 రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, 7 into 7 into 4, ఒక 7 బయటకు వస్తుంది, ఒక 2 బయటకు వస్తుంది, 7 2s are 14, r2 is 14, r1 is 7, r2 is 14, డిఫరెన్స్ ఇస్ వాట్ 7. దర్ ఆస్కింగ్ డిఫరెన్స్, ఆ డిఫరెన్సే విత్ అవుతుంది, ఆ డిఫరెన్సే ఆ యొక్క రింగ్ యొక్క వెడల్పు అవుతుంది. ఓకేనమ్మా. మీరు కావాలంటే డయాగ్రామ్ డ్రా చేసినా కూడా మీకు తెలిసిపోతుందండి. సో దిస్ ఈజ్ 7 అండ్ దిస్ ఈజ్ 14, దర్ ఆస్కింగ్ ద డిఫరెన్స్, ఈ విత్ అడుగుతున్నారండి. సో 14 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 7 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. 2 dice are thrown simultaneously. What is the probability of getting 2 numbers whose product is even number? Whose product is even number? మనం 2 డైస్ని కింద త్రో చేసినట్లయితే వాటి సర్ఫేసెస్ మీద కనిపించేటువంటి నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పార్టికల్ని ఒకేసారి ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి సో ఎన్ఆఫ్ఎస్ ఎంతమ్మా 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి మనకు. ఆ 36లో మనం ఈవెన్ నెంబర్ వచ్చే ఎక్కువ ఉంటాయి, అందుకని ఆడ్ నెంబర్ వచ్చే లెక్కెడదాం, వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఈవెన్ ఎంతో తెలుస్తుంది. ఆడ్ నెంబర్ వచ్చే అంటే ఏమేమి ఉంటాయమ్మా 11 13 15, వీటిని మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది కదా. నెక్స్ట్ 2లో రావు, ఎందుకంటే 2 into 1 ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్సే వస్తాయి. 3లో ఉంటాయి మళ్ళీ 3,1, నెక్స్ట్ 3,3, నెక్స్ట్ 3,5, వీటిని మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్సే కదా వచ్చేది. మళ్ళీ 4లో ఉండవు, 5లో ఉంటాయి, 5,1, 5,3, 5,5, ఇంకా 6లో ఉంటాయా ఉండవు. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ 9 నెంబర్స్, ఈ 9 పాసిబుల్ కేసెస్లో వీటిని మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ వస్తాయి. అంటే టోటల్ 36లో ఒక 9 ఆడ్ నెంబర్ వస్తుందంటే మిగతా 27 ఈవెన్ నెంబర్సే వస్తాయి కదా. ఎస్ అన్నా. ఈ 9 పాసిబుల్ కేసెస్లో వీటిని ప్రొడక్ట్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుంటే మిగతా 27 మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది కదా. అంటే 36లో 9 తీసేస్తే 27 ఫేవరబుల్ కేసెస్, 27/36. సో 9 3s are 9 4s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3/4, లేదా 9/36 అంటే 1/4, 1 minus 1/4 అంటే 3/4. సో P' of A is equal to 1 minus P of A, అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా.
ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బేకరీ బి అరేంజ్డ్. సో బేకరీ అనే పదం యొక్క అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. అసలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? సెవెన్ లెటర్స్ ఉన్నాయి. నో, 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామమ్మా? 6 వేస్లో అరేంజ్ చేస్తాం, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో. ఏదైనా లెటర్ రిపీట్ అయిందా అండి? ఎక్కడ కూడా ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి డినామినేటర్లో ఏం తీసుకోం. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా? 720 డైరెక్ట్ వాల్యూ. 6 ఫ్యాక్టోరియల్ 6 into 5 into 4 into 3 into 2 into 1. So your answer is what? 720. Option C is the right answer. So Daljit lent 10,800 to Jabir for 3 years and 7,500 to Kabir for 2 years on simple interest at the same rate of interest. At the same rate, this is underline amma. So same rate of interest and received 1422 in all from both of them as interest. So the rate of interest per annum is dash. సో ఒకసారి దల్జీత్ 10,800ని 3 సంవత్సరాలకి ఇచ్చాడండి. ఒక సంవత్సరానికి అంటే 10,800 కదా, 3 ఇయర్స్ కంటే ఎంత అవుతుందండి? సో 3 ఇయర్స్ కంటే ఎంత అవుతుందమ్మా? 32,400 అవుతుంది. 32,400 అవుతుంది 3 ఇయర్స్ కంటే, అంతే కదా? 3 ఇయర్స్ కంటే 32,400 అవుతుంది. అలా ఫీ క్లియర్ అండి. సో నెక్స్ట్ కబీర్కి 7,500 2 ఇయర్స్కి, 1 ఇయర్ కంటే 7,500, 2 ఇయర్స్ కంటే 15,000 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఓవరాల్ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ వాట్ అమ్మా? ఓవరాల్ ప్రిన్సిపల్. ఇద్దరి దగ్గర కలిపి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్, అన్ని సంవత్సరాలు కలిపి. ఇది ఓవరాల్ ప్రిన్సిపల్. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే, ఓవరాల్ వడ్డీ ఎంత వచ్చిందమ్మా? 1422. సో ఇంటూ 100. ఓవరాల్ ఇంట్రెస్ట్ బై ఓవరాల్ ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ హౌ మచ్ అండి? దిస్ ఇస్ హౌ మచ్ అండి? సో 47,400. 47,400. ఓకేనమ్మా? సో 474 టేబుల్లో 1422 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? ఎగ్జాక్ట్గా మనకు 3 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా? 474 3 టైమ్స్. 474 ఏంటమ్మా? 3 టైమ్స్. 474 3 టైమ్స్ 1422. ఓకేనమ్మా? సో 473 టైమ్స్ 1410, 3 4s 12, 12 plus 1410, 1422. సో ఎగ్జాక్ట్గా 3% వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3%. చాలామంది ఏమనుకుంటారంటే 6% తెలియదు కదా అని చెప్పేసి X% అనుకొని సర్కస్ చేస్తారు. కానీ X%కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది యొక్క డౌట్ ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ కాన్స్టెంట్ కదా సార్, మరి ప్రిన్సిపల్ కాన్స్టెంట్ అయినప్పుడు మీరు 3 into 10,800, 2 into 7,500 ఎందుకు చేసేస్తారంటే, మనకు PTR పర్సంటేజ్లో R తెలిస్తే T తెలిస్తే R into 2 చేస్తాం. మరి ఇక్కడ R తెలియదు, P తెలుసు, T తెలుసు. మరి P into 2 చేయడంలో తప్పులేదు కదా, ఎందుకంటే 3 లెటర్స్ PTR, ఆ 3 లెటర్స్ మల్టిప్లికేషన్ ఫార్మేట్లో ఉన్నాయి. ఏ రెండింటినైనా మల్టిప్లై చేసుకున్నటువంటి పవర్ మనకు ఉంటుంది. సో మనకు P తెలుసు, T తెలుసు కాబట్టి P into 2 చేశాను. మీరు X అనుకోని వెళ్తే సర్కస్ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ ఎట్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 12% per annum is 900. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద సమ్? సాధారణ వడ్డీ, చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం 12% ప్రకారం 2 సంవత్సరాలకి 900 అయితే అసలు ఎంత? మీ అందరికి కూడా తెలుసు, డిఫరెన్స్ D is equal to P into R by 100 whole square. Here R is what amma? 12. 12 by 100 into 12 by 100. So difference D is equal to P into R by 100 whole square. Look at here and cancel amma. 12 table any times పోతుందమ్మా? 1275 times 1275 times, so 900. 12 table any times పోతుందమ్మా? 12 6.25 times. 12 6.25 times. 6.25 into 100 is nothing but 625. 625 into 100 is nothing but 62500. So 62500. So your answer is what? 62,500. Option C is the right answer. A box contains 56 rupees in the form of coins, 1 rupee coins, 50 paisa coins, 25 paisa coins, 25 paisa coins. The number of 50 paisa coins is double the number of 25 paisa coins and 4 times the number of 1 rupee coins. How many 50 paisa coins are there in the box? సో ఒక పెట్టెలో 56 రూపాయలు కలవు. 1 రూపాయి, 50 పైసా, 25 పైసా నాణాల రూపంలో కలవు. 50 పైసల నాణాల సంఖ్య 25 పైసల నాణాల సంఖ్యకు 2 అంతలు, మరియు 1 రూపాయి నాణాల సంఖ్యకు 4 రెట్లు అయితే ఆ పెట్టెలో ఎన్ని 50 పైసా నాణాలు ఉన్నాయి? ఇక్కడ మనకు 1 రూపాయి నాణాలు ఉన్నాయి, 50 పైసా నాణాలు ఉన్నాయి, 25 పైసా నాణాలు ఉన్నాయి. మనకు నాణాల నిష్పత్తి తీసుకోవాలి ఫస్ట్. ఒకసారి మీరు గమనిస్తే ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఈజ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అండ్ 4 times the 1 rupee కాయిన్స్ అన్నాడు. 4 times the 1 rupee కాయిన్స్ అన్నాడు కాబట్టి నేను 1 rupee కాయిన్స్ని 1 భాగం అనుకుంటాను, 50 పైసా కాయిన్స్ను 4 భాగాలు అనుకుంటాను, 25 పైసా కాయిన్స్ 2 భాగాలు అనుకుంటాను. ఇప్పుడు చూడండి, 50 పైసా నాణాలు 1 రూపాయి నాణాలు ఎన్నైతే ఉన్నాయో దానికి 4 రెట్లు ఉన్నాయి. అదేవిధంగా 50 పైసా నాణాల సంఖ్య 25 పైసల నాణాల సంఖ్యకి 2 ఇంతలు ఉంది. ఇది 2 ఇంతలు, ఇది 4 ఇంతలు. సాటిస్ఫై అయింది కదా? అంటే 1:4:2, 1:4:2. నాణాల సంఖ్య జనరల్గా ఇస్తాడు మనకు,
కానీ ఇక్కడ ఇవ్వలే, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. నాణాల సంఖ్యల యొక్క నిష్పత్తి 1:4:2. ఇప్పుడు నాణాల సంఖ్య యొక్క నిష్పత్తి తెలుసు కాబట్టి దాన్ని విలువల నిష్పత్తిలోకి మారుస్తాను. అంటే ₹1 నాణాల సంఖ్య 1, దాన్ని అన్నిటిని విలువల్లోకి మారుస్తాను, అన్నిటిని పైసల్లోకి మారుస్తాను. ₹1 అంటే ఎన్ని పైసలమ్మా? 100 పైసా. ఇప్పుడు 50 పైసవి 4 ఉన్నాయి, 4 × 50 పైసా అంటే 200 పైసా. ఇప్పుడు మనకు 25 పైసవి 2 ఉన్నాయి, 2 × 25 పైసా అంటే 50 పైసా. ఇప్పుడు అన్నిటిని కూడా విలువల నిష్పత్తిలోకి మార్చాను. ఇది నాణాల నిష్పత్తి, ఇది విలువల నిష్పత్తి. ఎందుకు సార్ విలువల నిష్పత్తిలోకి మార్చారు అంటే ఇచ్చింది విలువ కాబట్టి విలువల నిష్పత్తిలోకి మార్చాలి. ఒకవేళ ఇచ్చింది నాణాల సంఖ్య అయితే నాణాల సంఖ్యలోకి మార్చుతాం. ఓకేనమ్మా? అదే. సో మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? 50 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 52 సార్, 54 సార్, 51 సార్. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 56 రూపీస్ అండి. అప్పుడు ఈచ్ పార్ట్ ఈజ్ 8 రూపీస్. అడిగింది 50 పైసా కాబట్టి 4 × 8 రూపీస్, 32 రూపీస్. అంటే ఇక్కడ మనకు 50 పైసా రూపంలో, 50 పైసా కాయిన్స్ రూపంలో 32 రూపీస్ ఉన్నాయి. ₹1కి ఎన్ని 50 పైసాలు ఉంటాయి? 2 ఉంటాయి. మరి 32 రూపీస్లో ఎన్ని ఉంటాయి? 64 ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. X and Z invest capitals in the ratio 2:1. X and Y invest capitals in the ratio 3:2. If their annual profit is 1,57,300, then what is the share of Y? So X, Z పెట్టుబడుల నిష్పత్తి 2:1, 2:1. X మరియు Y మూలధనాల నిష్పత్తి 3:2. రెండిట్లో కామన్ టర్మ్ X కాబట్టి Xని ఈక్వల్ చేస్తున్నాను. ఇక్కడ X 2 పార్ట్స్ ఉంది, అక్కడ X 3 పార్ట్స్ ఉంది. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. నేను Xను 6 అనుకుంటున్నాను. అప్పుడు 2 3s are 1 3s are. సో ఇక్కడ Xను 6 అనుకుంటే 3 2s are 2 2s are 4. నా చూడండి అమ్మా, ఇప్పుడు X is equal 6 parts, Y is equal to 4 parts, Z is equal to 1 part. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 13 పార్ట్స్. ఇవి మూలధనాల నిష్పత్తి, ఇన్వెస్ట్మెంట్స్ రేషియోనే ప్రాఫిట్స్ రేషియో అవుతుంది. మూలధనాల నిష్పత్తే లాభాల నిష్పత్తి అవుతుంది. అంటే 13 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 1,57,300. సో 13 1s are, 13 2s are, 13 1s are అంటే ఇట్ గోస్ 12,100 టైమ్స్. దర్ ఆస్కింగ్ వై. 12100 into 4, 121 4s are 484. So 48400, 48,400. So your answer is what? Option A. Option A is the right answer. The average age of the 30 boys in a class is 15 years. One boy aged 20 years left the class, but 2 new boys came in his place whose ages differ by 5 years. If the average age of all the boys now in the class becomes 15 years, the age of the younger newcomer is what? సో ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. అప్పుడు 30 × 15 ఎంత అవుతుందమ్మా? 30 × 15 450 అవుతుంది. ఎంత అవుతుందండి? 450 అవుతుంది. ఒక బాలుడు 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు తరగతి నుంచి నిష్క్రమించాడు. అంటే ఆ 450లోంచి ఒక 20 తీసేయాలి. ఇతని ప్లేస్లో ఒక ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళ ఏజ్ నాకు తెలియదు, XY అనుకుంటున్నాను, వాళ్ళ ఏజ్ నాకు తెలియదు. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. 30 మందికి ఒకళ్ళు వెళ్ళిపోయారంటే 29, ఇద్దరు జాయిన్ అయ్యారంటే 31. ఇప్పుడు కొత్త యావరేజ్ ఎంతమ్మా? అలా వెళ్ళిపోవడం వల్ల, ఇద్దరు జాయిన్ అవ్వడం వల్ల ఆ 31 మంది యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. 31 × 15 అంటే ఎంత వస్తుందండి? 465 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 465. దిస్ ఇస్ 450. 450 20 అంటే 430. 430ని తీసేస్తే ఎంతమ్మా? 465లోంచి X + Y = 35. అంటే కొత్తగా వచ్చినటువంటి ఆ ఇద్దరు యొక్క వయసులు మొత్తం 35. కొత్తగా జాయిన్ అయినటువంటి ఆ ఇద్దరు యొక్క వయసులు మొత్తం 35. వారి మధ్య భేదం ఎంతమ్మా? 5 years. వాళ్ళ మధ్య భేదం ఎంత? 5 years. అంటే సమ్ము చేస్తేనేమో 35 రావాలి, డిఫరెన్స్ చూస్తేమో 5 రావాలి. అప్పుడు X = ఎంత ఉండాలమ్మా? 20 ఉండాలి. Y = ఎంత ఉండాలని? 15 ఉండాలి. సమ్ము చేస్తే 35, డిఫరెన్స్ చూస్తే 5. అడిగింది యంగర్ వన్ అంటే Y కదా, 15 years కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ జార్ కంటైన్స్ mixture of 2 liquids A and B in the ratio 4:1. When 10 liters of this mixture is taken out and 10 liters of B liquid is poured into the jar, the ratio becomes 2:3. How many liters of liquid A was contained in the jar initially? ఒక కూజాలో 4:1 నిష్పత్తిలో 2 ద్రావాలు ఉన్నాయండి. అయితే ఫైనల్గా ఆ మిశ్రమంలో 10 లీటర్లు తీశారు, బి లిక్విడ్తో కలిపారు. అలా కలపడం వల్ల ఆ నిష్పత్తి 2:3గా మారింది. అయితే ఇనిషియల్గా ఉన్నటువంటి ఆ కూజాలో ఏ ద్రవం అనేది ఎన్ని లీటర్స్ ఉంది, ఏ ద్రవం ఎన్ని భాగాలు ఉంది? 4 పార్ట్స్ ఉంది. అంటే మన ఆన్సర్ 4 మల్టిపుల్ ఉండాలి.
4 మల్టిపుల్ ఉండాలి. 4 మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదైనా మనం ఒకటి చెక్ చేస్తే అది సాటిస్ఫై అవుతే అదే మీ ఆన్సర్ అవుతుంది. ఆ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ నేను సార్ 16 తీసుకుంటానా 20 తీసుకుంటానా, ఎప్పుడు అలా వెళ్ళేటప్పుడు లీస్ట్ 1 తీసుకోకూడదు, హైయెస్ట్ 1 తీసుకోకూడదు. అంటే 14, 20తో ట్రై చేయకూడదు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళేటప్పుడు మిడిల్ 1తో చెక్ చేస్తాం, నో ప్రాబ్లం పెట్టాలి. ఇప్పుడు 16 సాటిస్ఫై అయితే అదే మీ ఆన్సర్. సాటిస్ఫై అవ్వకపోతే 20, వాళ్ళ 20ని చెక్ చేయం. ఓకేనండి? 16 తీసుకొని వెళ్దాం. 4:1 కదా, అప్పుడు 4 పార్ట్ 16 అవుతే 1 పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే మొత్తం ఎన్ని లీటర్స్ ఉంటాయి? 20 లీటర్స్ ఉంటాయి. 20 లీటర్స్ 10 లీటర్స్ తీసేస్తే అప్పుడు ఏమవుద్దమ్మా? 8:2గా మారిపోతుంది. ఇప్పుడు 10 లీటర్స్ దేమి యాడ్ చేస్తారు? లిక్విడ్ బి యాడ్ చేస్తారు, ద్రవం బి యాడ్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే 8:12 అవుతుంది. 8:12 అమ్మ 8:12 అంటే 2:3నే కదా. 4 2s are 4 3s are 2:3గా మారిందా లేదా? అంటే మనం తీసుకున్నటువంటి 16 సాటిస్ఫై అయింది కాబట్టి అదే మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 16 సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు మనం 20ని చెక్ చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనండి? అంతేగాని X Y అనుకుని సర్కస్ మాత్రం చేయొద్దు. A and B can do a piece of work in 12 days, B and C 15 days, C and A 20 days. They're asking A, B, C together. This is the famous question. So A, B together 15 days annaru. A, B together how many days amma? 15 days. So B, C together is what amma? Sorry, A, B together 12 days. B, C together 15 days. C, A together is how much amma? 20 days. C, A together 20 days. So 12, 15, 20. LCM is what amma? 60. LCM is what? 60. 12 5s are 15 4s are 23s are. They're asking ABC together. ఈ మూడింటిని మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుందో? 12 వస్తుంది. కానీ అది 2 times of A plus B plus C. 2 times of A plus B plus C అంటే 12. 1 time of A plus B plus C అంటే 6. సో 60 అమ్మ డైలీ 6 చేయగలుగుతారు. అంటే ఎన్ని డేస్ పడుతుందమ్మా? 10 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10 days. సో ఆప్షన్ C is the right answer. A tap can fill an empty tank in 12 hours and another tap can empty half of the tank in 10 hours. So if both the taps are open simultaneously, how long would it take for the empty tank to be filled to half of its capacity? Not entire capacity, half of its capacity. So A alone అయితే 12 అవర్స్లో ఖాళీగా ఉన్న ట్యాంక్ నింపుతుంది. ఇది ఫిల్లింగ్ ట్యాప్. అనదర్ వన్ మరొక ట్యాప్ 10 గంటల్లో సగం ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. అమ్మ సగం ట్యాంక్నే 10 గంటల్లో ఖాళీ చేస్తుందంటే అప్పుడు మొత్తం ట్యాంక్ని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది? 20 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఇప్పుడు ఆ తొట్టి యొక్క సామర్థ్యం తెలుసుకుందాం. 12 20 LCM ఎంతమ్మా? 60. సో అప్పుడు 12 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 times. 20 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 times. అంటే ఏ కుళాయి ద్వారా 5 లీటర్స్ వస్తుంటే గంటకి, బి కుళాయి ద్వారా 3 లీటర్లు బయటికి పోతాయి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆ 2 కుళాయిలను ఒకేసారి తెరిచాం. ఖాళీగా ఉన్న ట్యాంక్ని సగం వరకు నింపాలి. మొత్తం ట్యాంక్ అంటే 60 కదా, దాంట్లో సగం అంటే ఎంత? 30. దాంట్లో సగం అంటే ఎంత? 30. ఈ 30 నింపాలి. ఏ రెండింటిని ఆన్ చేసాం? ఈ 2 పైపులు ఆన్ చేసాం. 2 పైపులు ఆన్ చేస్తే పరిస్థితి ఏంటి? 5 లీటర్లు వస్తున్నాయి, 3 పోతున్నాయి. అంటే ట్యాంకులో ఎన్ని లీటర్లు ఉంటాయి? 2 లీటర్లు ఉంటాయి. అంటే గంటకు 2 చొప్పున 30 నింపడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 15 అవర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 trains 150 meters, 120 meters long respectively moving from opposite directions cross each other in 10 seconds. The speed of the second train is 43.2 km/h. Then the speed of the first train is what? సో 150 మీటర్లు మరియు 120 మీటర్ల పొడవుల 2 రైళ్లు ఒకదానికి మరొకటి ఎదురెదురు దిశలో 10 సెకండ్లు దాటిపోతాయి. మొదటి ట్రైన్ యొక్క వేగం గంటకి 43.2 అయితే రెండో ట్రైన్ యొక్క వేగం ఎంత? ఎప్పుడైనా ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే దూరం ఏమవుతుందంటే ట్రైన్ 1 లెంత్ ప్లస్ ట్రైన్ 2 లెంత్ అవుతుంది. అంటే 150 + 120 అవుతుంది డిస్టెన్స్ అనేది. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 2 ట్రైన్స్ కూడా ఎట్ ఏ టైం మోషన్లో ఉన్నాయి. ఒకే సమయంలో గమనంలో ఉన్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, సాపేక్ష వేగం తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ విచ్ డైరెక్షన్ అమ్మా? ఆపోజిట్ డైరెక్షన్. సో ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడమ్మా 43.2 అని, మరొక ట్రైన్ యొక్క స్పీడ్ మనం S2 అనుకుందాం, సమ్ X అనుకుందాం. సో దీన్ని మనం km/h నుంచి m/s మార్చాలి. ఇంటూ 5/18. సో ఈజ్ ఈక్వల్ హౌ మెనీ సెకండ్స్ అండి? 10 seconds. ఈజ్ ఈక్వల్ హౌ మెనీ సెకండ్స్ అమ్మా? 10 seconds. సో ఇప్పుడు చూడమ్మా, దిస్ ఇస్ 270 కదా, 10కి 270 క్యాన్సిల్ అయిపోతే 27 మిగులుతుంది. 5 1s are 5, 3.6 times. అంటే 3.6 into 27 అండి. 27 3s are ఎంతమ్మా? 81 ప్లస్ 27 into 0.6, 27 6s are 6 20s are 120, 6 7s are 42, 42 plus 120. సో ఎంత అవుతుందమ్మా? 162. అంటే 16.2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 43.2 ప్లస్ ఎక్స్. సో ఒకసారి మీరు చూస్తే 16.2 16.2 క్యాన్సిల్ అవుతే ఇక్కడ మనకు 27 మిగులుతుంది. 81 నుంచి 27 తీసేస్తే 54. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ పర్సన్ కెన్ రో
A distance of 1 kilometer upstream in 10 minutes and downstream in 4 minutes. What is the speed of the stream? Speed of the stream is nothing but c. Speed of the stream is nothing but what? c. ఒక వ్యక్తి 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ దిగము 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ ఎగువకి అంటే y, ఎగువకి అంటే y, అప్ స్ట్రీమ్ ఇస్ y. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే గంట అంటే 60 నిమిషాలు కదా. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే 60 నిమిషాల్లో 6 కిలోమీటర్లు కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? y ఈజ్ ఈక్వల్ టు వాట్? 6 కిలోమీటర్ పర్ అవర్, అంతే కదా. 10 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే 60 నిమిషాల్లో 6 కిలోమీటర్లు. 4 నిమిషాల్లో దిగువకి అంటే డౌన్ స్ట్రీమ్ అంటే x. 4 నిమిషాల్లో 1 కిలోమీటర్, 4 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే గంట అంటే 60 నిమిషాలు కదా. గంటలో ఎన్ని 4 నిమిషాలు ఉంటాయి? 15 ఉంటాయి. 4 15లు. సో అప్పుడు గంటకి వేగం ఎంతమ్మా? 15. దిగువకు వేగం 15, ఎగువకు వేగం 6. అడిగింది c. ప్రవాహ వేగము c ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y బై 2. c ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? x మైనస్ y బై 2. సో 15 మైనస్ 6 9. 9 బై 2 ఈజ్ నథింగ్ బట్ 4.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో x ఈజ్ 15, y ఈజ్ 6, 15 మైనస్ 6 9, 9 బై 2 ఈజ్ నథింగ్ బట్ 4.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ.